నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. దాని వెనక మోడీ ప్లాన్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం సార్. అసలు ఆ మోడీ ప్లాన్ ఏంటి సార్? ఎందుకని బాలకృష్ణకే పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు? పద్మ అవార్డ్స్ అంటారు. ఈ పద్మ అవార్డ్స్ అనేవి మనకి అత్యున్నత సివిలియన్ అవార్డ్స్ అన్నమాట. అంటే భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డులు అనేవి దేశంలోనే అత్యున్నత సివిలియన్ అవార్డ్స్. అంటే కళ, సాహిత్యము, సైన్సు, టెక్నాలజీ, పబ్లిక్ అఫైర్స్, సోషల్ సర్వీసు ఇలాగ అనేక రంగాల్లో ఉండే వాటికి ఎక్సెప్షనల్, డిస్టింగ్విష్డ్ అండ్ ఎక్సెప్షనల్ సర్వీసెస్కేమో పద్మ విభూషణ్ ఇస్తారు. డిస్టింగ్విష్డ్ ఆఫ్ హై ఆర్డర్ పద్మభూషణ్ ఇస్తారు. డిస్టింగ్విష్డ్ సర్వీసెస్కి పద్మశ్రీ ఇస్తారు. ఇది క్రైటీరియా అనమాట. ఆయా రంగాల్లో ప్రతి రాష్ట్రం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఎవరెవరికి ఇవ్వాలనేది రికమెండేషన్స్ పంపిస్తాయి సెంట్రల్ గవర్నమెంట్. ఆ రికమెండేషన్స్ లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయొచ్చు, లేదు వాళ్ళు ఇండిపెండెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది. ఈసారి మనకి 2025కి అవార్డులు ఇచ్చారు. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరి ఇయర్ ఇస్తారు. ఇప్పుడు ఈసారి దేశవ్యాప్తంగా 139 మందికి ఈ 3 కేటగిరీలో అవార్డులు ఇచ్చారు. ఇందులో పద్మ విభూషణ్ అవార్డులు 7 మందికి ఇచ్చారు. పద్మభూషణ్ అవార్డులు 19 మందికి ఇచ్చారు. పద్మశ్రీ అవార్డులు 113 మందికి ఇచ్చారు. ఇందులో స్త్రీలు 23 మంది ఉన్నారు. తర్వాత ఫారినర్స్ కూడా ఇస్తారనమాట. వేరే దేశంలో ఉండేవాళ్ళు కూడా మన దేశానికి ఏమన్నా చేస్తుంటే ఇస్తారు. అట్లాగే ఎన్ఆర్ఐలకు కూడా ఇస్తారు. అలాగా ఫారినర్స్ కి 10 మందికి ఇచ్చారు. తర్వాత పోస్ట్మస్ అవార్డులు అంటారు, అంటే చనిపోయిన తర్వాత అవార్డులు 13 మందికి ఇచ్చారు అనమాట. చనిపోయిన తర్వాత కూడా ఈ అవార్డులు ఇవ్వచ్చు. సో ఇలాగా మొత్తంగా 139 ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకి మొత్తంగా 7 అవార్డులు వచ్చినట్టుగా చెప్తున్నారు. అందులో 2 తెలంగాణకు వస్తే 5 ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి రికమెండ్ చేసిన చాలా మందికి రాలేదు అని అంటున్నారు. అందుకని రేవంత్ రెడ్డి కూడా లేఖ కూడా రాయబోతున్నాడు అంటున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, గోరటి వెంకన్న, గద్దర్ ఇద్దరికి పద్మభూషణ్, పద్మశ్రీలు, అంటే గద్దర్కి పద్మభూషణ్, ఈయనకి గోరటి వెంకన్ని పద్మశ్రీలు ఇవ్వాలని రికమెండ్ చేసిన వాటిలో ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన ఫీల్ అయ్యారని చెప్తున్నారు. తెలంగాణలో ఏమో ఇద్దరికి ఇచ్చారు. ఒకరు డి నాగేశ్వర రెడ్డి, దువ్వూరు నాగేశ్వర రెడ్డి. ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇది ఉంటుంది ఇన్స్టిట్యూట్, ఆయనది ఏఏజీ పెద్ద హాస్పిటల్ ఉంది, ఆయనకి ఇచ్చారనమాట. ఆయనకి పద్మ విభూషణ్ ఇచ్చారు. టాప్ 7 అవార్డులు అన్నాను కదా, ఆ 7 మందిలో ఈయన ఒకరు అనమాట తెలంగాణ కేటగిరీలో. ఆయన అర్హుడా అంటే ఖచ్చితంగా అర్హుడే. ఆయనకు మొన్న కూడా మోడీ ఢిల్లీలో సంక్రాంతి చిరంజీవి వీళ్ళందరూ కిషన్ రెడ్డి ఇంట్లో చేసుకున్నప్పుడు ఈయన కూడా వెళ్ళారు. ఈయన కూడా పిలిపించారు. అప్పుడే అనుకున్నారు ఈయనకి అవార్డు వచ్చే అవకాశం ఉందని. సో ఆ రకంగా ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆయన వైద్య రంగంలో చేస్తున్న అత్యున్నత సేవలకి, ఆయన అమెరికాలో అనేక ఛాన్సులు వచ్చినా కూడా పోకుండా ఇండియాలోనే ఉండాలని ఆయన చేస్తున్నారు. ఆయన అనేక టీవీల్లో కూడా హెల్త్ సంబంధించి అనేక విషయాలు చెప్తుంటారు. సో ఆయనకి ఇచ్చారు. 2వ అవార్డు మందా కృష్ణమాదిక, ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇవ్వడం కూడా సముచితమే. ఎందుకంటే మందా కృష్ణమాదిగ అనే వ్యక్తి ఒక రెబలు, ఒక రెవల్యూషనరీ. ముఖ్యంగా మాదిగలు, మాలలు, లేకపోతే ఆ స్థాయి అట్టడుగు వర్గాల వాళ్ళు తమ కులాన్ని చెప్పుకోవడానికే సిగ్గుపడి భయపడే చోట ధైర్యంగా పక్కన మందా కృష్ణ మాదిగ అని అనౌన్స్ చేసి, నేను మాదిగాని పెట్టుకుంటా, రెడ్లు, నాయుళ్ళు, ఇంకొకరు వర్మలు, వీళ్ళకంత తోకలు ఉంటే మేమెందుకు పెట్టుకోకూడదు అని ఒక సెల్ఫ్ పర్సెప్షన్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం ఆయన చేశారు 90sలో, ఎర్లీ 90sలో. సో అట్లాగే మాదిగల మొత్తం వాళ్ళ సామాజిక జీవితాన్ని మెరుగుపరచడానికి కానీ ఆయన జీవితాంతం కృషి చేశాడు. ఆయన మీద అనేక విమర్శలు ఉండొచ్చు, ఆయన కరప్ట్ అని, లేకపోతే ఆయన డబ్బులు తీసుకుంటాడని, లేకపోతే గవర్నమెంట్స్కి కొన్ని పొలిటికల్ పార్టీకి అమ్ముడు పోయాడని, ఇవన్నీ ఉండొచ్చు.
అవన్నీ అందరి మీద ఉంటాయి. ఏ వ్యక్తి మీద కంప్లీట్ పర్ఫెక్షనిస్ట్ ఎవరు ఉండరు. కానీ ఆయన దీనివల్ల ఆయన చేసిన కృషి అనేది పక్కకి వెళ్ళదు కదా. ఆ రకంగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇద్దరు అయితే అర్హులే, కానీ గద్దరికి కూడా ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. అట్లాగే గోరటి వెంకన్న గొప్ప బ్రహ్మాండమైన కళాకారుడు ఆయన, సో ఆయనకు కూడా ఇచ్చి ఉండాలి. కానీ అందరికి ఇవ్వలేరు కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ. ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు. బాలకృష్ణ దాదాపు 100 సినిమాల పైన తాతమ్మ కళతో స్టార్ట్ చేసి 100 సినిమాలు చేశాడు. ఆయన 50 ఏళ్ల సినీ జీవితాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. రెండోది, ఆయన ఇటీవల మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. ఆల్రెడీ హ్యాట్రిక్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ హ్యాట్రిక్ కి కూడా మొన్న దీంతో లాంచింగ్ అయిపోయింది డాకు మహారాజ్ తో. ఇంకొక 2 సినిమాలు కానీ హిట్ అయితే ఆయన డబుల్ హ్యాట్రిక్ కూడా కొట్టే అవకాశం ఉంది. అట్లాగే ఆయన సోషల్ రంగంలో కూడా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చాలా ఎఫెక్టివ్ గా నడుపుతున్నాడు. దానికి చాలా మంచి పేరు ఉంది. చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంత డౌన్ ట్రాడన్ వాళ్ళకు కూడా దాంట్లో చేస్తుంటారు. అది ఆయన పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. అలాగే 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలిచాడు. అక్కడ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. సో ఈ ఆస్పెక్ట్ లో బాలకృష్ణకి అవార్డు ఇవ్వడం కూడా ఎటువంటి ఇదే, ఆయన అర్హుడా కాదా అంటే ఖచ్చితంగా అర్హుడే, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళల్లో మిగతా వాళ్ళకి చూసుకుంటే తమిళ్లో అజిత్కి ఇచ్చారు, శోభనకి ఇచ్చారు. శోభన ఆమె యాక్టర్ కాకుండా కళలకు కూడా ఆమె చేస్తూ ఉంది. ముఖ్యంగా క్లాసికల్ డాన్స్ కి ఆమె పెళ్లి కూడా చేసుకోకుండా దానికి అంకితం అయింది. అలాగే శేఖర్ కపూర్ మన ఇండియాలో ఫస్ట్ టైం 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్. వరల్డ్ వైడ్ గుర్తింపు సినిమాకి, ఇండియన్ సినిమాకి గుర్తింపు తీసుకొచ్చిన ఎలిజబెత్ సినిమా తీయడం కానీ, మనకి పోలం దేవి మీద సినిమా తీయడం కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్, అంటే టాప్ 10 ఇండియన్ డైరెక్టర్స్ లో ఆయన ఉంటాడు అనమాట. అలాంటి వ్యక్తికి ఇవ్వడం కూడా కరెక్ట్ గానే ఉంది. అట్లాగే కన్నడలో అనంతనాగ్ కూడా చాలా సీనియర్ యాక్టర్, ఆయనకి కూడా ఇవ్వడం కూడా ఇదే. అట్లాగే హిందీ సింగర్ అర్జిత్ సింగ్ ఇచ్చారు, పంజాబీ గాయకుడికి ఇచ్చారు, మరాఠీ నటులకి ఇచ్చారు. వీళ్ళందరికీ అర్హత లేదని ఎవరికి చెప్పలేము, అర్హత ఉంది. అయితే బాలయ్య బాబుకి ఎందుకు ఇచ్చారు అనేది ప్రధానంగా మన చర్చ కాబట్టి, మామూలుగా ఏంటంటే ఇప్పుడు అర్హత 100 మందికి ఉంటది. 100 అర్హత అనేది అంటే నెసరీ కండిషన్ ఏంటి? అర్హత ఉండాలి ఫస్ట్. సబ్సిడెంట్ కండిషన్ ఏంటంటే రాజకీయ లక్ష్యమే సబ్సిడెంట్ కండిషన్. మోడీ ప్రభుత్వానికి లేకపోతే బీజేపీకి రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళు ఈ అవార్డులు ఎవరికి ఇవ్వాలని చూస్తారు. నేను ఇందాక చెప్పినట్టు సబ్సిడెంట్ కండిషన్ అనేది వేరు, నెసరీ కండిషన్ వేరు. సో నెసరీ కండిషన్ అర్హతలు, బేసిక్ అర్హతలు ఉన్న వాళ్ళందరినీ పంపిస్తారు వీళ్ళు. అందులో అర్హతలు మీట్ అయింటే అప్పుడు సబ్సిడెంట్ కండిషన్ లిస్ట్ లోకి వెళ్తుంది. ఆ సబ్సిడెంట్ కండిషన్ అంటే ఈ వీళ్ళకి ఇవ్వడం వల్ల మనకేంటి లాభం అనేది పొలిటికల్ యాంగిల్లో నుంచి బీజేపీ కదా, ఎవరైనా కాంగ్రెస్ లో ఉన్నా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ కి పద్మశ్రీ తప్ప ఏ అవార్డు ఇవ్వలేదు. సీనియర్ ఎన్టీఆర్ కి విభూషణ్ ఇచ్చి ఉండొచ్చు, ఆయనకి భారతరత్నే రావాలి, కానీ ఇవ్వలేదు. ఎందుకు? అప్పట్లో కాంగ్రెస్ కి ఆయన యాంటీగా ఉండేవాడు. ఆయన పార్టీ పెట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి లేదు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఆయనకి ఇవ్వాలా లేదన్న దగ్గర చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేయడం అవన్నీ చేయలేదు. ఏదో మొక్కుబడిగా చేస్తారు కానీ లేదు. అయితే బాలకృష్ణకి ఇవ్వడం వెనక మోడీకున్న రాజకీయ ప్రయోజనాలు ఏంది అనుకున్నప్పుడు, మోడీకి తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యూహం ఉంది. ప్రధానంగా ఇక్కడ తెలంగాణలో బీజేపీ కొంతమేరకి స్ట్రాంగ్ గానే ఉంది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఒక కరిస్మాటిక్ ఫిగర్ కావాలి ఇక్కడ బీజేపీకి. దానికోసం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా కలిసింది, ఇవన్నీ చేస్తున్నారు. అట్లే చిరంజీవికి కూడా అవార్డులు ఇచ్చారు. చిరంజీవికి కూడా మొన్న కూడా ఆయన ఢిల్లీకి పిలిపించుకున్నాడు మోడీ సంక్రాంతి సందర్భంగా. ఇంకా పవన్ కళ్యాణ్ ఎట్లాగో ఆల్మోస్ట్ బీజేపీ వ్యక్తిలాగే బిహేవ్ చేస్తున్నాడు. సో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రాలో వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. సౌత్ ఇండియా మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. ఇప్పుడు కూడా వాళ్ళని ఎంతో కొంత కాపాడింది సౌత్ ఇండియానే, నార్త్ కంటే. అయినప్పటికీ కూడా సౌత్ ఇండియా బలహీనంగా ఉంది. అందుకని ఒక్క కర్ణాటకలో తప్ప వాడికి తమిళనాడు బలహీనంగా ఉంది, కేరళలో అసలు లేదు, పాండిచ్చేరి లేదు, తెలంగాణ కొంత పర్లేదు, ఆంధ్రాలో కూడా జీరో వాళ్ళకి.
ఇటువంటి కాంటెక్స్ట్ లో ఆంధ్రాలో బలపడడానికి వాళ్ళు ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్లకి వెళ్దాం అనుకున్నారు. కమ్మ సెక్షన్ అంతా కూడా ప్రధానంగా చంద్రబాబు అనుకుంది, కానీ అందులో ఎన్టీఆర్ సెక్షన్ ని చేలొద్దామనే ఐడియా బీజేపీకి ఉంది. అందుకని పురంధేశ్వరిని ప్రెసిడెంట్ కి పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ ని అమిత్ షా కలవడం, ఇప్పుడు బాలకృష్ణకి అవార్డు ఇవ్వడం వెనక్కి కూడా ఏంటంటే ఎన్టీఆర్ లాబీ ఒకటి ఉంటది బలంగా. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ని ఉపయోగించుకోకుండా ఎప్పుడు ఉండడు. సో ఈ ఎన్టీఆర్ లాబీని ఆర్గనైజ్ చేసి కమ్మ సెక్షన్ ని కొంత చీల్చి, కాపు ఎలాగో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు వీళ్ళందరూ తమ కంట్రోల్లో ఉన్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రేపు కానీ బలంగా తీసుకురాగలిగితే, కమ్మ సెక్షన్ లో మేజర్ చీలికి తీసుకురాగలిగితే, చంద్రబాబు ఒకసారి వీక్ అయిపోయినాక ఆయన వయసు రీత్యా కూడా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి లోకేష్ కమ్మ లాబీని ఆర్గనైజ్ చేయలేడు. లోకేష్ ని కూడా ఏదో కేసులు ఇరికిచ్చి ఇబ్బంది పెట్టచ్చు. అప్పుడు కమ్మ కాపు కాంబినేషన్ తో మనం బీజేపీ స్ట్రాంగ్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి, అంటే కాపు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ ని అనౌన్స్ చేసి కమ్మ సెక్షన్ ని ర్యాలీ చేయొచ్చు అనే ఒక వ్యూహం. రేపు పొద్దున జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ తెలంగాణకి ఇన్ఛార్జికి పెడతారు, అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇటువంటి ఒక స్ట్రాటజీ బీజేపీకి ఉంది. ఎవరికైనా పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ ప్లాన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ ని వ్యూహం అంటాము, షార్ట్ టర్మ్ ప్లాన్ టాక్టిక్స్ అంటారు మిలిటరీ పరిభాషలో. అలాగా బీజేపీకి కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ లో భాగంగా దీన్ని తీసుకొస్తుంది. మనం ఈ మధ్య పరిణామాలు అన్ని చూస్తుంటే బీజేపీ జగన్ ఏమీ చేయట్లేదు, చంద్రబాబుకి యాంటీగా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం ద్వారా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు బీజేపీ తెరలేపింది. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు బాలకృష్ణకి ఇవ్వడంలో కూడా అదే కనిపిస్తుంది. కాకపోతే బాలకృష్ణకి ఇవ్వడం పట్ల కొన్ని మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన మహిళల పట్ల అనేక సార్లు అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం, కన్నాయన కొట్ట అదేదో అన్నాడు, కడుపైనా చేయాలి అట్లాంటివి మాట్లాడడం. తర్వాత ఈ మధ్య కూడా ఓరసి రౌతల అని ఒక స్టేజ్ మీద ఆయన డాన్స్ అసభ్యంగా చేయడం, ఆమెను అవమానించే విధంగా చేయడం, అట్లాగే ఆమె ఎవరు అంజలిని నెట్టివేయడం, ఇలాగ అనేక సార్లు ఆయన స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ ఇదేనా ఆయన కళ అని కూడా అడుగుతున్నారు. కళ వేరు, బిహేవియర్ వేరు. ఖచ్చితంగా ఆయన బిహేవియర్ ను వ్యతిరేకించాలి. అట్ ది సేమ్ టైం ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఖచ్చితంగా తెలుగు సినిమాకి సంబంధించి. అది మనకు